రావణుడు అన్నాడు, వాళ్ళందరూ 100 యోజనములు దాటి వచ్చేశారంటున్నారు కదా, ఒకసారి నాకు చూపించండి, వాళ్ళని చూస్తానన్నాడు. సరే పదమన్నారు. ప్రాసాదం ఎక్కాడు. ఎక్కి నిలబడి ఏది చూపించు, వాళ్ళల్లో ఎవరో నాకొక్కసారి చెప్పు అన్నాడు. అదిగో రావణ అక్కడ చూడు, అడిగో పక్కన కనపడుతున్నటువంటి వాడు సుగ్రీవుడు, అదిగో చూశావా గద ఎత్తి అరుస్తున్నాడు, రారా రావణ పైకని. ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకాపట్టణంలో ఉన్న అంతఃపురాల యొక్క ప్రాసాదములు గోపురములు కదులుతున్నాయి. ఆయన బలపరాక్రమముల ముందు ఎవ్వరూ నిలబడలేరు. ఉన్న వనాల మీద ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలు. ఈ భల్లూకాలన్నింటికీ జాంబవంతుడు నాయకుడు. ఆయన త్రివిక్రముడికి 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతటి అపారమైన శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అదిగో ఆ మధ్యలో నిలబడినటువంటి వాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది. ఆయన ఏ అస్త్రశస్త్రములకు కట్టుబడడు. ఆయన ఒక్కడే ఈ లంకాపట్టణాన్నంతటినీ తిరగదొయ్యాలని ఆలోచన చేస్తున్నాడు. ఎంత తీవ్రమైనటువంటి నేత్రములతో లంకవంక చూస్తున్నాడో చూడు రావణ. ఆయన పక్కన ఉన్నవాడు నల్లటి నీలమైనటువంటి శరీరంతో మిరిసిపోతున్నాడే, పద్మాల లాంటి కన్నులున్నాయే, ఎడమ చేత్తో కోదండం పట్టుకున్నాడే, వెనక అక్షయబాణ తూణీరములు కట్టుకున్నాడే, ఆయన పేరే రాముడు. ఆయనే జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే కొట్టాడు రావణ. ఆ రాముడి ఇవాళ వచ్చేశాడు లంకాపట్టణం మీదకి. ఇంకా నువ్వేమి యుద్ధం చేస్తావో ఆలోచించుకో. ఆయన బహిప్రాణం లక్ష్మణుడు. ఆయన నిరంతరం అన్నగారిని కంటిని కనురెప్ప కాపాడినట్టు కాపాడుతుంటాడు. రామతుల్యమైన పరాక్రమం ఉన్నవాడు. ఎన్ని అస్త్రశస్త్రములు రాముడికి తెలుసో అన్ని లక్ష్మణుడికి తెలుసు. వాళ్ళ కోదండము నుండి ఆ బాణములు వినిర్ముక్తమైతే కాపాడగలిగిన వాడు వేరొకడు ఉండడు. అటువంటి రామలక్ష్మణులు ఈ సైన్యము అంతా వచ్చింది అని దాన్ని చూసి పొంగిపోయి ఓహో కామెంటరీ చెప్తున్నాడు.